Hello guys, welcome to day 4 of learning DSA in 100 days. As part of day 4, we are going to solve lead code 53 magnum subarray sum problem. So every problem has two approaches. One is brute force approach and the second one is optimized approach. So we are going to solve this problem by using these two approaches. So now let us first analyze the problem description what they have given. So they are telling that they are given an integer array called nums. So from that we have to find the subarray with the largest sum and we have to return that sum. అంటే ఏంటంటే వాళ్ళు మనకు ఒక ఇంటీజర్ అరే అనేది ఇచ్చారనమాట. ఆ యొక్క ఇంటీజర్ అరేలకు వెళ్ళి ఏదైనా ఒక సబ్ అరేని తీసుకుంటే ఆ యొక్క సబ్ అరే యొక్క సమ్ అనేది మ్యాక్సిమం ఉండాలన్నమాట. సో అలా ఉన్న మ్యాక్సిమం సమ్ అనేది మనం రిటర్న్ అనేది చేయాలి. సో ఈ యొక్క ఇంటీజర్ అరేకి వెళ్ళి నువ్వు ఏ సబ్ అరే అనేది తీసుకో, బట్ యూ హ్యావ్ టు రిటర్న్ ద మ్యాక్సిమం సమ్ బై సెలెక్టింగ్ దట్ సబ్ అరే. నువ్వు ఒక సబ్ అరేని సెలెక్ట్ చేసుకుంటే ఆ యొక్క సబ్ అరే యొక్క సమ్ అనేది మ్యాక్సిమం అవ్వాలన్నమాట. సో ఆ విధంగా నువ్వు సబ్ అరేస్ అనేవి సెలెక్ట్ చేసుకొని నువ్వు మ్యాక్సిమం సమ్ అనేది రిటర్న్ అనేది చేయాలి. ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ కి సబ్ అరే అంటే ఏంటి బ్రో అని ఒక డౌట్ అనేది వస్తుందన్నమాట. సో సబ్ అరే అంటే ఏంటంటే మనకు ఏదైతే ఇంటీజర్ అరే అనేది ఇచ్చారో ఈ యొక్క ఇంటీజర్ అరేలకు వెళ్ళి కొన్ని సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ని మనం కన్సిడర్ చేసుకుంటే దాన్ని సబ్ అరే అని అంటాం అనమాట. అంటే నువ్వు వన్ ఎలిమెంట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే మోర్ దెన్ వన్ ఎలిమెంట్ అనేది కన్సిడర్ అనేది చేసుకోవచ్చు. బట్ ఈ యొక్క సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏవైతే నువ్వు సెలెక్ట్ అనేది చేసుకుంటున్నావు ఫ్రమ్ ద గివెన్ అరే దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ సబ్ అరే. సో నౌ లెట్ us find the solution for this problem by using the brute force approach అనమాట. సో బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అనేది యూజ్ చేసి సో ఈ యొక్క ఇన్పుట్ అరేకి మనం మాక్సిమం సమ్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ అనేది చేద్దాం అనమాట. సో ఫస్ట్ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ లో మనం ఏం చేస్తున్నాం, ఏదైతే ఇన్పుట్ అరే అనేది ఇచ్చారో ఈ యొక్క ఇన్పుట్ అరేలకు వెళ్ళి మనం అయితే అన్ని సబ్ అరేస్ అనేటివి మనం ఫైండ్ అవుట్ అనేది చేస్తాం అనమాట. ఇండివిజువల్ సబ్ అరేస్ యొక్క సమ్ అనేది మనం క్యాలిక్యులేట్ అనేది చేసి ఆ యొక్క సబ్ అరేస్ లోకి వెళ్ళి మాక్సిమం సమ్ దేనికి ఉందో మనం దాని అయితే ఫిగర్ అవుట్ అనేది చేస్తాం అనమాట. సో సపోజ్ ఇప్పుడు 5 అనేది ఉంది, 5 అనేది ఒక సబ్ అరే, ఓకేనా. సో 5,4 అనేది ఇంకొక సబ్ అరే అండ్ 5,4, -1 అనేది ఇంకొక సబ్ అరే అండ్ 5,4, -1, 7 అనేది ఇంకొక సబ్ అరే అండ్ నెక్స్ట్ 5,4, -1, 7, 8 ఇంకొక సబ్ అరే. సో సిమిలర్ గా ఇక్కడ కూడా మనకు 4 అనేది ఇంకొక సబ్ అరే, 4, -1 అనేది ఇంకొక సబ్ అరే, 4,1, 7, 4,1, 7, 8 -1, -1, 7, -1, 7, 8 here 7 and 7, 8 సో హియర్ 8. సో ఈ విధంగా మనకైతే ఈ యొక్క ఇచ్చిన అరేకి ఇన్ని సబ్ అరేస్ అనేది వస్తాయి అనమాట. అయితే ఈ యొక్క ఇన్ని సబ్ అరేస్ లో ప్రతి సబ్ అరేకి మనం సమ్ అనేది క్యాలిక్యులేట్ అనేది చేయాలి. సో దీని యొక్క సమ్ ఎంత 5 అండ్ దీని యొక్క సమ్ 9, ఇప్పుడు దీని యొక్క సమ్ 8, సో దీని యొక్క సమ్. సో ఈ విధంగా మనం అయితే ప్రతి ఒక్క సబ్ అరే యొక్క సమ్ అనేది క్యాలిక్యులేట్ చేసి మనం మ్యాక్సిమం సమ్ అనేది అప్డేట్ అనేది చేస్తాం అనమాట ఎప్పటికప్పుడు. సో ఒకవేళ ఇప్పుడు కరెంట్ సమ్ అనేది మ్యాక్సిమం సమ్ కంటే ఎక్కువ ఉంటే మనం మ్యాక్సిమం సమ్ అనేది అప్డేట్ చేస్తాం. సో ఆ విధంగా మనం మ్యాక్సిమం సమ్ అనేది మనం ఫైండ్ అవుట్ అనేది చేస్తాం అనమాట. సో బై యూజింగ్ ద బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. బట్ దిస్ ఈస్ నాట్ ద ప్రిఫర్డ్ అప్రోచ్ అనమాట. ఎందుకంటే ఈ విధంగా నువ్వు క్యాలిక్యులేట్ చేస్తే నీకు చాలా టైం కాంప్లెక్సిటీ అనేది పడుతుంది అనమాట. సో చాలా టైం అనేది రిక్వైర్ ఉంటుంది. సో ఇట్ యూజువల్లీ టేక్స్ ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్ టైం కాంప్లెక్సిటీ అనమాట. సో ఈ యొక్క ప్రాబ్లం అనేది మనం బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అనేది ఈ అప్రోచ్ అనేది యూజ్ చేసి సాల్వ్ చేస్తే మనకు ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్ అనేది మనకు టైం అనేది పడుతుంది అనమాట. సో సింపుల్ గా నువ్వు 2 ఫర్ లూప్స్ అనేది యూజ్ చేసి ఈ యొక్క ప్రాబ్లమ్ ని సాల్వ్ అనేది చేయొచ్చు. బట్ నువ్వు అలా సాల్వ్ చేస్తే నీకు ఈ యొక్క ప్రాబ్లం అనేది ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్ టైం అనేది తీసుకుంటుంది అనమాట టు సాల్వ్ దట్. బట్ మనం ఇదే ప్రాబ్లమ్ ని ఆర్డర్ ఆఫ్ n టైం కాంప్లెక్సిటీలో మనం సాల్వ్ అనేది చేయొచ్చు అనమాట. దట్ ఈస్ బై యూజింగ్ optimized approach. So now let us see how we can solve this problem by using the order of n time complexity. సో ఇప్పుడు ఆప్టిమైజ్డ్ అప్రోచ్ లో మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ మనకి ఇక్కడ కూడా ఒక సిమిలర్ అరే అనేది ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఒక అరే అనేది ఉంది. సో నేను ఇందులో ఏం చేస్తున్నాను, ఒక 2 వేరియబుల్స్ అనేది తీసుకుంటాను అనమాట. సో సమ్ అనేది ఒకటి తీసుకుంటున్నాను అండ్ మాక్సిమం సమ్ అనేది ఇంకొకటి తీసుకుంటున్నాను. నేను ఈ యొక్క మాక్సిమం సమ్ ని ఎప్పుడైతే సమ్ వాల్యూ అనేది గ్రేటర్ దెన్ మాక్సిమం సమ్ అనేది అవుతుందో అప్పుడు మాక్సిమం సమ్ అనేది నేను సమ్ కి ఈక్వేట్ అనేది చేస్తున్నాను. అర్థమవుతుందా? అంటే సమ్ వాల్యూ అనేది మాక్సిమం సమ్ కంటే ఎప్పుడైతే గ్రేటర్ అవుతుందో అప్పుడు నేనేం చేస్తున్నాను, మాక్సిమం సమ్ లో సమ్ వాల్యూ అనేది పెడుతున్నాను. ఓకేనా. సో ఈ విధంగా మనం మాక్సిమం సమ్ అయితే ఫైండ్ అవుట్ చేస్తాం. బట్ ఇప్పుడు మనం సమ్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయడమే మనకు ఒక పెద్ద టాస్క్ అనమాట. సో ఇప్పుడు ఈ యొక్క సమ్ వాల్యూని మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం మనం చూద్దాం. సో సింపుల్ గా మనం ఏం చేస్తాం, ఒక లూప్ అనేది తీసుకుంటాం. లూప్ అనేది తీసుకొని స్టార్టింగ్ ఎలిమెంట్ నుంచి ఎండింగ్ ఎలిమెంట్ వరకు ఇటరేట్ అనేది అవుతుంటాం. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి,
గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మనం స్టార్టింగ్ ఎలిమెంట్ నుంచి ఎండింగ్ ఎలిమెంట్ వరకు ఇటరేట్ అనేది అవుతున్నామో మనం ఏం చేస్తాం, కరెంట్ వాల్యూని సమ్ కి యాడ్ చేస్తూనే ఉంటాం అనమాట. సో మనం ఒక లూప్ అనేది తీసుకుంటాం అనమాట. సో మనం ఒక ఫర్ లూప్ అనేది తీసుకొని i=0 నుంచి i<n వరకు మనం అయితే ఇటరేట్ అనేది చేస్తాం అనమాట. అయితే ఎప్పుడైతే మనం ఏదైతే కరెంట్ ఐ వాల్యూ ఉందో ఈ యొక్క కరెంట్ ఐ వాల్యూ అనేది మనం సమ్ కి అయితే యాడ్ అనేది చేస్తాం అనమాట. సో బై యూజింగ్ సమ్ సమ్ ప్లస్ నమ్స్ ఆఫ్ ఐ. సో సమ్ ప్లస్ నమ్స్ ఆఫ్ ఐ అంటే ఏంది, కరెంట్ ఐ వాల్యూని మనం ఏం చేస్తున్నాం, సమ్ కి యాడ్ అనేది చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు యాడ్ చేసినప్పుడు ఈ యొక్క సమ్ వాల్యూ అనేది ఒకవేళ ఈ యొక్క సమ్ వాల్యూ అనేది మ్యాక్సిమం సమ్ కంటే ఎక్కువైతే మనం ఏం చేస్తాం, మ్యాక్సిమం సమ్ లో సమ్ వాల్యూ అనేది పెడతాం. ఒకవేళ ఈ యొక్క సమ్ వాల్యూ అనేది నెగిటివ్ అయితే మనం ఈ యొక్క సమ్ వాల్యూని 0 చేసాం అనమాట. సో ఎందుకు 0 చేసామో ఇప్పుడు నేను క్లియర్ గా చెప్తాను చూడండి. సో ఇప్పుడు ఈ యొక్క ప్రాబ్లమ్ కి మనం కోడ్ అనేది రాసి మీకైతే క్లియర్ గా డ్రై రన్ అనేది చేసి చూపిస్తాను చూడండి. సో మనకి ఇచ్చిన ఇన్పుట్ అరే ఏంటి, -2, 1, -3, 4, -1. సో దిస్ ఇస్ ద గివెన్ ఇన్పుట్ అరే. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను, సమ్ =0 అని నేను అంటున్నాను అనమాట. అండ్ మాక్సిమం సమ్ లో కూడా నేను ఏం స్టోర్ చేసా, సో 0ని స్టోర్ చేసా. ఫస్ట్ లూప్ అనేది తీసుకుంటున్నాను. లూప్ తీసుకుంటే స్టార్టింగ్ ఐ వాల్యూ అనేది 0th ప్లేస్ లో ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఏదైతే కరెంట్ ఐ వాల్యూ ఉందో దాన్ని నేను సమ్ కి అయితే యాడ్ అయినా చేశాను. సో సమ్ కరెంట్ ఐ వాల్యూ అనేది యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం చేసే ఫస్ట్ కండిషన్ ఏంటంటే, ఏదైతే సమ్ వాల్యూలో ఉందో ఈ యొక్క సమ్ వాల్యూ అనేది మాక్సిమం సమ్ కంటే గ్రేటర్ గా ఉందా లేకపోతే లెస్ వాల్యూ ఉందా మనకి అదైతే ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఏంది, -2 అనేది మనకు 0 కంటే ఎక్కువనా తక్కువనా, సో -2 అనేది 0 కంటే స్మాల్ నెంబర్ కాబట్టి నేనైతే మాక్సిమం సమ్ అనేది అప్డేట్ అనేది చేస్తున్నాను, ఎందుకంటే మనకి ఇక్కడ ఇఫ్ కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది. సో ఇప్పుడు మన సెకండ్ ఇఫ్ కండిషన్ కి వస్తే ఇక్కడ సమ్ అనేది ఎప్పుడైతే -0 కంటే తక్కువ అవుతుందో మనం సమ్ ని ఇమీడియట్ గా 0 అనేది పెడుతున్నాం అనమాట. ఎందుకంటే మనకు ఒక పాజిటివ్ వాల్యూ ఒక నెగిటివ్ వాల్యూ అనేది సైడ్ బై సైడ్ అనేది ఉన్నప్పుడు మనం ఆబ్వియస్ గా నెగిటివ్ వాల్యూ అనేది మనకు స్మాలర్ నెంబర్ అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చే పాజిటివ్ నెంబర్ అనేది మనకు మాక్సిమం సమ్ అనేది అవుతుంది అనమాట. సో ఎప్పుడైనా సరే సమ్ అనేది నెగిటివ్ వస్తే మనం ఆ యొక్క సమ్ వాల్యూని ఇగ్నోర్ అనేది చేసి మనం ఏం చేస్తున్నాం, మనం దాన్ని 0కి ఈక్వేట్ అనేది చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు మనం -2 అవుతుంది. ఈ యొక్క -2 అనేది మనం ఏం చేస్తున్నాం, 0 అనేది చేస్తున్నాం అనమాట. ఈజ్ ఇట్ ఓకే? అండ్ నెక్స్ట్ ఐ వాల్యూ అనేది 1 అవుతుంది. ఐ వాల్యూ 1 అయినప్పుడు మనకి ఏమవుతుంది, సమ్ ప్లస్ నమ్స్ ఆఫ్ ఐ. సమ్ లో మనం 0 అనేది ఉంది. సో 0 + 1 అవుతుంది. 0 + 1 అంటే 1. ఇప్పుడు మనకు మాక్సిమం సమ్ లో 0 ఉంది, సమ్ లో 1 ఉంది. అంటే మనకు సమ్ వాల్యూ మాక్సిమం సమ్ కంటే పెద్ద ఉంది కాబట్టి మాక్సిమం సమ్ లో కూడా మనకి ఇప్పుడు ఏమవుతుంది, 1 అనేది అవుతుంది. ఈజ్ ఇట్ ఓకే? అండ్ నెక్స్ట్ వచ్చేసి సమ్ వాల్యూ <0 కాదు, ఎందుకంటే సమ్ లో 1 ఉంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఐ వాల్యూ 2 అవుతుంది. అంటే 2th ప్లేస్ లో ఏముంది మనకు -3. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఈ యొక్క -3 అనేది సమ్ కి యాడ్ చేస్తాం. సమ్ ఎంత, 1 -3 ఎంత, -2. ఈ యొక్క -2 అనేది మాక్సిమం సమ్ కంటే గ్రేటర్ నెంబరా కాదు. అందుకని మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు ఈ యొక్క మాక్సిమం సమ్ అనేది అప్డేట్ చేస్తున్నాం. మాక్సిమం సమ్ అనేది 1 అనేది యాజ్ ఇట్ ఈస్ అదే విధంగా ఉంటుంది. సో ఇప్పుడు సమ్ వాల్యూ అనేది <0 కదా, సో -2 అనేది <0 కాబట్టి మనం ఏం చేస్తున్నాం, సమ్ వాల్యూని మళ్ళీ 0కి పెడుతున్నాం అనమాట. అర్థమవుతుందా, సమ్ వాల్యూ అనేది మళ్ళీ 0 అయ్యింది. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి 4. ఇప్పుడు 4 అనేది మనం సమ్ కనే యాడ్ చేస్తాం. సమ్ లో 0 ఉంది. 0 + 4 ఎంత, సో సమ్ 4 అవుతుంది. సో ఇప్పుడు ఈ యొక్క 4 అనేది మనకు <1 కదా, సో మాక్సిమం సమ్ లో కూడా మనం 4 అనేది అప్డేట్ అనేది చేస్తాం అనమాట. సో సిన్స్ హియర్ వీ హ్యావ్ ద ఇఫ్ కండిషన్ అండ్ ఆఫ్టర్ దట్ మనకు -1 అనేది ఉంది. సో ఇప్పుడు ఈ యొక్క -1 అనేది మనం సమ్ అనేది అప్డేట్ చేస్తాం. సో సమ్ ప్లస్ -1, సో 4 -1 అంటే ఎంత, 3. ఇప్పుడు ఏం చేస్తున్నాం, మళ్ళీ సమ్ వాల్యూ అనేది మాక్సిమం కంటే ఎక్కువ ఉందో లేదో చెక్ చేస్తాం. సో 3 4 కాదు, ఈ యొక్క కండిషన్ ఫాల్స్. సో మనం మాక్సిమం సమ్ అనేది మనకు 4 ఉంటుంది. సో ఇప్పుడు ఈ యొక్క ఇఫ్ కండిషన్ లో కూడా మనం వెళ్ళామన్నమాట. సో మనం ఏం చేస్తాం, మాక్సిమం సమ్ లో ఎట్ ద ఎండ్ మనకి ఏముంది, 4 ఉంది. సో మనం ఏం చేస్తాం, మీ యొక్క మాక్సిమం సమ్ ని రిటర్న్ అనేది చేస్తాం అనమాట. సో దిస్ ఈస్ హౌ we are going to solve this problem by using the optimized approach అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకు టైం కాంప్లెక్సిటీ ఎంత అంటే ఓన్లీ ఆర్డర్ ఆఫ్ n అనమాట. అర్థమవుతుందా, ఎందుకంటే వీఆర్ ఇటరేటింగ్ ఓవర్ ద లూప్ ఓన్లీ 1 టైం. ఇట్ ఓన్లీ టేక్ ఆర్డర్ ఆఫ్ n. సో ఈ ప్రీవియస్ కేస్ లో మనకు ఆర్డర్ ఆఫ్ n² టైం కాంప్లెక్సిటీ అనేది వచ్చింది. బట్ హియర్ వీ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ బై యూజింగ్ ఓన్లీ ఆర్డర్ ఆఫ్ n. సో దట్స్ హౌ వీ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ బై యూజింగ్ ఆర్డర్ ఆఫ్ n టైం కాంప్లెక్సిటీ. సో నేను సేమ్ కోడ్ అయితే ఇక్కడ లీడ్ కోడ్ అయితే రాశాను అనమాట. సో లెట్స్ రన్ ఇట్.
సో ఇట్ ఈస్ గివింగ్ అస్ ద రాంగ్ ఆన్సర్. సో మనం ఏం చేస్తున్నాం, ఇనిషియల్గానే సమ్ని అండ్ మ్యాక్సిమం సమ్ని జీరోకి ఇనిషియలైజ్ అనేది చేస్తున్నాం అనమాట. సో అలా చేసినప్పుడు మనకు ఒకవేళ ఇంటీజర్లో నెగిటివ్ ఎలిమెంట్స్ అనేది ఉన్నప్పుడు ఆటోమేటిక్గా సమ్ అనేది మనం ఏం చేస్తున్నాం, జీరోకి అనేది చేస్తున్నాం అనమాట. ఎప్పుడైతే సమ్ వాల్యూ అనేది ఈక్వల్ టు నెగిటివ్ నెంబర్ అవుతుందో మనం ఏం చేస్తున్నాం, దాన్ని జీరో చేస్తున్నాం. అండ్ మ్యాక్సిమం సమ్ని మనం జీరోకి ఇనిషియలైజ్ అనేది చేసాం కాబట్టి ఏమవుతుంది, మ్యాక్సిమం సమ్ అనేది సమ్లో నెగిటివ్ వాల్యూ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం సమ్ కంటే గ్రేటర్ నెంబర్ అవుతుంది. అండ్ మ్యాక్సిమం సమ్ అనేది ఎప్పుడు కూడా అప్డేట్ అనేది అవ్వట్లేదు. బట్ మనం ఏం చేయాలి, మనం జీరో కాదు రిటర్న్ చేయాల్సింది. అండ్ ఇచ్చిన అరేలోకి వెళ్ళి మనం మ్యాక్సిమం నెంబర్ అనేది రిటర్న్ చేయాలి, వెదర్ ఇట్ ఈస్ ఏ పాజిటివ్ నెంబర్ ఆర్ నెగిటివ్ నెంబర్. సో మనం ఏం చేస్తున్నాం, మ్యాక్సిమం సమ్ని జీరోకి ఇనిషియలైజ్ చేయకుండా స్టార్టింగ్ ఎలిమెంట్కి మనం ఇనిషియలైజ్ అనేది చేస్తున్నాం అనమాట. సో లెట్ us మేక్ ద చేంజెస్ ఇన్ అవర్ కోడ్. Now let us run this code after making the changes. నేనైతే రన్ చేస్తున్నాను. So let us see whether it is going to pass all the test cases or no. Yeah, it is successfully passed all the test cases. Now submit the code and let us see whether it is correct or not. సో కోడ్ అనేది మనకు సక్సెస్ఫుల్గా సబ్మిట్ కూడా అయిందనమాట. సో దట్స్ హౌ వీ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ బై యూజింగ్ ద ఆప్టిమైజ్డ్ అప్రోచ్. So that's how we can find the solution for this problem by using the both brute force and the optimized solution. So if you are new to our channel and if you also wanted to learn DSA along with me, just hit that like button and consider subscribing to our channel. So that makes me motivated and helps in making the videos consistently without any interruptions. So let's learn together and grow together.